హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పచ్చి బఠానీలను పన్నీరు వేసి కూర చేస్తున్నానండి చపాతీలోకి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చి బఠానీలు, అనపకాయలు బాగా చిక్కుతున్నాయి కదా! ఈ సీజన్‌లో చాలా తక్కువ రేటు కూడా. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఈరోజు ఆవాల నూనెతో చేస్తున్నానండి. ఆ నూనె వేడెక్కాక పన్నీరు బాగా వేయించుకోవాలి ఎర్రగా. వేయించుకున్నాక పక్కన తీసేసుకోవాలి. పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల. మరుగుతున్న నీటిలోకి పచ్చి బఠానీలు వేసి ఉడికించుకోవాలి. ఈ మరుగుతున్న నీళ్ళలోకి ఎర్రగడ్డను, అలాగే టమోటా అంటే గ్రేవీ కోసము ఎర్రగడ్డ నేను ఇక్కడ పెద్దవి 2 తీసుకున్నాను. అలాగే కొత్తిమీర కాడలు, టమోటాలు వచ్చేసి 2 తీసుకున్నాను. ఇవి కూడా ఉడికించుకోవాలి మెత్తగా. ఇలా ఉడికాక తీసేసుకొని పక్కన చల్లార్చుకొని మిక్సీకేసి పెట్టుకోవాలి. ఆ నీళ్లు పడేయకూడదండి, పనికొస్తాయన్నమాట. నేను మళ్ళీ చూపిస్తాను ఎందుకు వాడాననేది. అలాగే కుండ గాని, గిన్నె గాని పెట్టేసుకొని ఆవాల నూనె వేసేసుకొని జీలకర్ర చిటపటలాడినాక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక వేగినాక ఇందాక మిక్సీకి వేసుకుని ఎర్రగడ్డ పేస్ట్ వేసేసుకొని ఇందులోకి ఇంకా 1/1 కారం పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందాక ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి ఎర్రగడ్డలది, అది మనకు గ్రేవీ ఎంత కావాలనేసి అన్నీ వేసుకోవాలి. నేను ఒక గ్లాసుడు వేసుకున్నాను. ఆ నీళ్ళు తెరులుతుండగా ఇందాక వేయించి పెట్టుకున్న, ఉడికించి పెట్టుకున్న బఠానీ, పన్నీర్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. చాలా టేస్టీ కూర రెడీ అవుతుంది. పన్నీర్ బఠానీ కూర చూడండి, ఇంత చిక్కగా ఉంటే చాలు. లేదా ఇంకా కొంచెం నీళ్ళగా కావాలనుకుంటే గిన ఉడికిచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కొన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. వేడి వేడి చపాతీల్లోకి కానీ, పూరీల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ సీజన్లో ఎలాగో చిక్కుతాయి కదండి బఠానీలు, అందుకోసం ఇలా చేస్తున్నాను. మీకు నచ్చితే గిన షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.